యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడేవాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సీరియస్గా. సేవకుని మాట వినుట, జాగ్రత్త విను. అందరు నాతో చెప్పండి, దేవునికి భయపడుట. రెండవది సేవకుని మాట వినుట. మళ్ళీ చెప్తాం గట్టిగా, పక్కన వాళ్ళకి వినబడేటట్టు. దేవునికి భయపడుట, సేవకుని మాట వినుట. మీ పక్కనున్న వాళ్ళకి వచ్చిన తర్వాత వందనాలు చెప్పుకున్నారో లేదో కనుక ఒకసారి సెకండ్ ఇచ్చి, నువ్వు దేవునికి భయపడు అని చెప్పు. దేవునికి భయపడు, సేవకుని మాట విను. కొంతమందికి దేవుని భయం ఉండదు, సేవకుల భయం ఉంటుంది. అంటే పాస్టర్ని చూడగానే మొత్తం ఇక భయపడిపోతారు అన్నమాట. ఎట్లుంటుంది అంటే, ఉదాహరణకు ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా ఒక స్కాడ్ లాగా పాస్టర్ గారు ఏదో ఒక టైంలో మన ఇంటికి వచ్చేసారు అనుకోండి. మనం సీరియల్లో సినిమా పెట్టుకొని చూస్తూ ఉంటాం. అయ్యగారిని చూసి, వందనాలు అయ్యగారు, స్విచ్ ఆఫ్, బంద్ చేయరా రే అంటాం. అంటే నీకు దేవుని భయం లేదు. ఎవరి భయం ఉంది? పరిశుద్ధులు, సంఘ బిడ్డలు, సేవకులు ఎవరో వచ్చారని భయపడి స్విచ్ ఆఫ్, బంద్ చేయి, బంద్ చేయరా రే, బంద్ చేయి, అయ్యగారు వచ్చారంట. అదే దేవుని భయం ఉంటే ఆ గందరగోళం నీకు ఉండదు. ఎవరున్నా లేకున్నా ఒకే తీరుగుంటావు నువ్వు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అమ్మ ఒక మాట చెప్పండి, పాస్టర్ గారు వచ్చినప్పుడు మనల్ని చూస్తారు. జాగ్రత్త వినండి, పాస్టర్ గారు వచ్చినప్పుడు మనల్ని చూస్తారు. దేవునికి స్తుతి కలుగును గాక. కానీ పాస్టర్ గారు వచ్చినా రాకపోయినా నేను మీరు చెప్పినట్టు చేయండి, బాగుంటుంది. దయచేసి గమనించండి, పాస్టర్ గారు వచ్చినా రాకపోయినా నేను చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు అమ్మ చెప్పాలి? నిన్ను చూస్తున్నాడు దేవుడు. దేవుని చూపు లేదా ఆయన దృష్టి, ఆయన కనుచూపు గురించి ఆలోచిస్తే మనం చాలా అంటే దైవిక భయం చేత నింపబడదు. చాలా మందికి తెలియదండి. మనుషులు ఎవరు చూడట్లేదు కదా అనుకుంటారు, సంఘ బిడ్డలు ఎవరు చూడట్లేదు కదా అనుకుంటారు, దైవజనులు ఎవరు చూడట్లేదు కదా అనుకుంటారు. ప్రియుల దయచేసి గమనించండి, యోసేపు పాపం చేయడానికి అవకాశం ఉన్నా ఒకే ఒక భయం చేత ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏ భయం అది? దేవుని భయం. గెరారుల భయంలోని క్రమం ఉండదు, పద్ధతి ఉండదు. దేవుని భయంలోనికి ఆ సంఘ విలువ తెలియదు, సేవకుని విలువ తెలియదు, వాక్యం విలువ తెలియదు, సహవాసం యొక్క విలువ చెప్పండి తెలియదు. దేవుని భయం ఉన్నవాడు సమస్తమును ఎరిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఒక ఆత్మీయుడిగా స్థిరపరచబడ్డానికి, దేవుల్లో నిలిచి ఉండడానికి, పాపం చేయకుండా ఉండడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి, వాక్యపు వెలుగుల్లో నువ్వు నడిపించబడ్డానికి, దేవుని కొరకు మహిమకరమైన జీవితం జీవించడానికి ఆ దైవిక భయమే నిన్ను పరిపూర్ణునిగా మార్చివేస్తుంది.